భగవద్గీత చదవడానికి ప్రారంభించే ముందు మనం చదవాల్సిన శ్లోకాలు ముందు వీడియోలో పెట్టానండి, దాని కంటిన్యూషన్. శ్రీల జగన్నాథ దాస బాబాజీ ప్రణతి. గౌరావిర్భావ భూమిస్త్వం నిర్దిష్ట సంజన ప్రియ వైష్ణవ సార్వభౌమ శ్రీ జగన్నాథాయ తే నమః. శ్రీ వైష్ణవ ప్రణామము. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ గౌరాంగ ప్రణామము. నమో మహావధాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. శ్రీకృష్ణ ప్రణామము. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపీకాంత రాధాకాంత నమోస్తుతే. శ్రీ రాధా ప్రణామము. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. పంచతత్వ మంత్రము. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ మహామంత్రము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నష్టప్రాయేశ్చ భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఇలా ఈ మొత్తం శ్లోకాలు 17 ఉన్నాయండి. ఆ 17 చదవాలి. భాగవతం చదివే ముందు ఈ గురు ప్రణామాలన్నీ చదవాలండి. ఇవి చదివిన తర్వాత భాగవతం చదవడం స్టార్ట్ చేయాలి. అంటే ఈ భాగవతం చదివే ముందు భాగవతాన్ని మనకు తెలియజేసిన ఆధ్యాత్మికాచార్యులు ఉంటారు కదా, వాళ్ళని అన్నమాట. వాళ్ళందరి పేర్లు గురువులు అని కూడా అంటారు. ఆ గురువుల పేరున గురువుల్ని మనము ప్రార్థన చేయాలి. వాడికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత గురువు ద్వారానే భగవంతుని మనం పొందుతామండి. అందుకని గురు ప్రార్థన అయిన తర్వాత భగవంతుని భాగవతం చదవాలి. శ్రీకృష్ణ భగవాను గురించి తెలుసుకునేవాలి. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ.